Cube root of 13.824 plus cube root of 15.625 minus cube root of 17.576. ఈ రోజు మనం ఈ క్యూబ్ రూట్ ప్రాబ్లమ్ని షార్ట్ కట్ యూజ్ చేసి ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. లెట్స్ టేక్ దిస్ నెంబర్. ఈ క్యూబ్ రూట్ ఫైండ్ చేసే ముందు ఈ డిజిట్స్ యొక్క సమ్ కనుక్కుందాం. అంటే డిజిటల్ సమ్ చేద్దాం. 1 + 3 ఎంత 4, 4 + 8 12, 12 + 2 14, 14 + 4 18. 18 అంటే మళ్ళీ మనం 18ని మళ్ళీ సమ్ చేస్తే 1 + 8గా చేయాలి. సో ఇప్పుడు మనకు 9 వస్తుంది. క్యూబ్ రూట్స్లో మనకు 2 క్యూబ్ వాల్యూ ఎంత 8, 3 క్యూబ్ వాల్యూ ఎంత 27. సో 27ని అగైన్ డిజిటల్ సమ్ 2 + 7 చేస్తే 9 వస్తుంది. 3 క్యూబ్కి డిజిటల్ సమ్ 9. అదేవిధంగా 4 క్యూబ్ అంటే 64. 64ని మనం డిజిటల్ సమ్ చేస్తే 6 + 4 10 వస్తుంది. మళ్ళీ 1 + 0 చేస్తే 1 వస్తుంది. సో 4 క్యూబ్కి డిజిటల్ సమ్ 1. అదేవిధంగా 5 క్యూబ్కి 125. సో 125 అంటే 1 + 2 3, 3 + 5 8. 6 క్యూబ్ అంటే 216. సో 2 + 1 3, 3 + 6 9. సో 6 క్యూబ్కి 9. 7 క్యూబ్ అంటే 343. 3 + 4 7, 7 + 3 10. 10 మళ్ళీ మనం 1 + 0 చేస్తే 1 వస్తుంది. సో 7 క్యూబ్కి డిజిటల్ సమ్ 1. అదేవిధంగా 8 క్యూబ్కి 512, దీన్ని సమ్ చేస్తే 8 వస్తుంది. 9 క్యూబ్కి 729, దాన్ని డిజిటల్ సమ్ చేస్తే 9 వస్తుంది. దెన్ 10 క్యూబ్కి డిజిటల్ సమ్ చేస్తే 1 వస్తుంది. 13.824లో డిజిటల్ సమ్ చేస్తే 9 వచ్చింది. సో అంటే మనం ఈ 9 బదులు ఇక్కడ 9 వస్తుంది కాబట్టి 3 క్యూబ్ రాయొచ్చు, అండ్ ఇక్కడ 9 వస్తుంది కాబట్టి 6 క్యూబ్ రాయొచ్చు, ఇక్కడ 9 వస్తుంది కాబట్టి 9 క్యూబ్ రాయొచ్చు. సో ఈ డిజిటల్ సమ్ 3 బదులు ఏదైనా వీ కెన్ రైట్ 3 క్యూబ్, 6 క్యూబ్ ఆర్ 9 క్యూబ్ ఏదైనా రాయొచ్చు. సో ఇక్కడ మనం 9 తీసుకుంటే డిజిటల్ సమ్లో 9 వస్తే 0గా కన్సిడర్ చేయాలి. సో 0 పెట్టినప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ యొక్క వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 9 మనం తీసుకోకూడదు. సో అందుకని ఇక్కడ మనం అన్నిటికీ షార్టెస్ట్ వన్ తీసుకుందాం. సో ఈ 9 బదులు డిజిటల్ సమ్ 3 క్యూబ్ తీసుకుందాం. 9 రాసే బదులు మనం ఏం చేద్దాం, సో 13.824కి 3 క్యూబ్గా రాసుకుందాం. ఇక్కడ మనకు క్యూబ్ రూట్ ఉంది కదా, సో ఇప్పుడు క్యూబ్ రూట్ తీసుకుందాం. సో ఈ 3 అండ్ ఈ క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయితే మనకు ఫస్ట్ టర్మ్కి డిజిటల్ సమ్ 3 వస్తుంది. అదేవిధంగా సెకండ్కి థర్డ్కి ఫైండ్ అవుట్ చేద్దాం. సెకండ్ ఏముంది 15.625 ఉంది. సో 1 + 5 6, 6 + 6 12, 12 + 2 14, 14 + 5 19. 19 అంటే 1 + 9 విచ్ ఇస్ 10. 10 అంటే డిజిటల్ సమ్ 1. సో ఇక్కడ డిజిటల్ సమ్ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, 4 క్యూబ్ రాసుకోవచ్చు, 7 క్యూబ్ రాసుకోవచ్చు, 10 క్యూబ్ రాసుకోవచ్చు. ఫస్ట్ టర్మ్కి డిజిటల్ సమ్ అనేది స్మాలెస్ట్ నెంబర్ తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ డిజిటల్ సమ్ కూడా స్మాలెస్ట్ నెంబరే తీసుకుందాం. సో ఈ 4 క్యూబ్కి క్యూబ్ రూట్ చేస్తే ఈ 3 గెట్స్ క్యాన్సిల్ అయితే మనకు 4 వస్తుంది. సో సెకండ్ టర్మ్కి డిజిటల్ సమ్ 4. అదేవిధంగా థర్డ్ తీసుకుందాం. థర్డ్ ఏముంది 17.576. 1 + 7 8, 8 + 5 13, 13 + 7 20, 20 + 6 26, 26 మళ్ళీ యాడ్ చేస్తే 8 వస్తుంది. సో డిజిటల్ సమ్ అనేది 8 వచ్చింది. అంటే మనం 2 క్యూబ్ రాసుకోవచ్చు, 5 క్యూబ్ రాసుకోవచ్చు, 8 క్యూబ్ రాసుకోవచ్చు. మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, స్మాలెస్ట్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి 2 క్యూబ్ తీసుకున్నాం. సో 2 క్యూబ్ని ఇక్కడ క్యూబ్ రూట్ ఉంది కాబట్టి సో అగైన్ హోల్ పవర్ 1/3 చేస్తే మనకు ఈ 3 గెట్స్ క్యాన్సిల్. సో థర్డ్ టర్మ్కి డిజిటల్ సమ్ 2 వస్తుంది. ఫస్ట్ టర్మ్కి డిజిటల్ సమ్ 3 ప్లస్ సెకండ్ టర్మ్కి డిజిటల్ సమ్ 4. ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి లెట్స్ టేక్ మైనస్. థర్డ్ టర్మ్కి డిజిటల్ సమ్ 2. 3 + 4 ఎంత 7, 7 - 2 5. సో మనకి డిజిటల్ సమ్ చేస్తే 5 వచ్చింది. ఇప్పుడు ఆప్షన్స్ అబ్జర్వ్ చేద్దాం. ఆప్షన్స్లో మనకి ఏముంది 2.7, దీని డిజిటల్ సమ్ చేస్తే 9 వస్తుంది. సో దిస్ ఇస్ నాట్ అవర్ రైట్ ఆన్సర్. 2 + 5 చేస్తే 7 వస్తుంది. దిస్ ఇస్ నాట్ అవర్ రైట్ ఆన్సర్. 2 + 4 చేస్తే 6 వస్తుంది. దిస్ ఇస్ నాట్ అవర్ రైట్ ఆన్సర్. 2 + 3 చేస్తే 5 వస్తుంది. సో ఆ 5 అనేది మన డిజిటల్ సమ్ 5తో మ్యాచ్ అయింది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్తే కరెక్ట్గా. ఇలాగ క్యూబ్ రూట్ చేయగానే డిజిటల్ సమ్ ట్రిక్ యూస్ చేసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు.